అణిగిమణిగి ఉండేవాడు ఆధిపత్యం చెలాయించడం, అవమానకర రీతిలో అందరి ముందు మాట్లాడటం, ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టిస్తుండటంతో అడ్డు తొలగించారు. ఒకప్పటి మిత్రులే శత్రువులుగా మారి ప్రాణాలు తీశారు. పక్కా ప్రణాళికతో బీహార్ నుంచి తుపాకీ తెప్పించడమే గాక పలుమార్లు ప్రాక్టీస్ చేసి మరీ టార్గెట్ మిస్ కాకుండా అమలుపరిచారు. మెదక్ జిల్లాలో సంచలనంగా మారిన కాంగ్రెస్ యువనేత, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తొలుత రోడ్డు ప్రమాదం అనుకున్న ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ లభించడంతో హత్యగా నిర్ధారించారు. యాక్సిడెంట్ అనుకున్నారు, యాక్సిడెంట్ సెల్ఫ్ హిట్ అయ్యి చనిపోయాడు అనుకున్నారు వరికుంటం గ్రామం దగ్గర. కానీ తీరా చూస్తే మన ఇన్స్పెక్టర్ పోయి చూసేవారికల్లా అతని బాడీ పైన అనుమానాస్పదంగా కొన్ని బుల్లెట్స్ కాల్చినట్టు మనకు అనుమానం జరిగింది సిఐకి. సో దాన్ని బేస్ చేసుకుని ఒక టీంను మళ్ళీ సంఘటనా స్థలానికి పంపడం జరిగింది, ఎస్ఐఎన్ టీంని. ఆ టీం వెళ్ళి అక్కడ పరిశీలిస్తే మనకు ఎంటీ కేసులు 0.32 పిస్టల్ యొక్క ఎంటీ కేసు 4 దొరికినాయి. సో దాన్ని బట్టి ఫైర్ ఆర్మ్తో చంపి అని మనం నిర్ధారించుకున్నాము. అనిల్ స్వగ్రామమైన పైతర్కు చెందిన రవీందర్ రెడ్డితో పాటు రంగంపేటకు చెందిన నాగరాజుతోనూ కాంగ్రెస్ నేత అనిల్కు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తొలుత అనిల్, నాగరాజు రవీందర్ రెడ్డి వద్దే పనిచేశారు. అయితే ప్రతిసారి నాగరాజును అవమానించేలా అనిల్ మాట్లాడమే గాక సర్పంచ్గా పోటీ చేస్తానన్న నాగరాజును ఉద్దేశించి హేళన చేయడంతో అతను కక్ష పెంచుకున్నాడు. రోజురోజుకు అనిల్ ఆధిపత్యం పెరిగిపోవడంతో అతని అడ్డు తొలగించుకోవాలని వీరిద్దరూ భావించారు. సో దీనికి కారణం ఏంటంటే, చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రవీందర్ రెడ్డికి అనిల్కు ఇద్దరు పైదలు విడి చేసిన వాళ్ళే. కానీ రాను ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చే క్రమంలో సో ఒక పెట్రోల్ బంక్ ఉన్న ఇద్దరు కామన్గా, పెట్రోల్ బంక్ ఇతనిది అనిల్ది ప్లస్ ల్యాండ్ అతను రవీందర్ రెడ్డి. సో ఇద్దరుగా చేస్తున్నారు. రాను దాని గురించి ఇద్దరికి వివాదం ఏర్పడింది. అంతేకాకుండా ఈ రవీందర్ రెడ్డి యొక్క ఒక 12 ఎకరాల భూమిని ఈయన కౌలు తీసుకున్నారు వీళ్ళు అనిల్. తీసుకొని రాను కట్టుకుంటూ ఉన్నారు. కానీ లాస్ట్కి వచ్చేవరకల్లా నేను కట్టనని చెప్పాడు. ప్లస్ వేరే వాళ్ళకు కూడా తీసుకొని అని చెప్పి అడ్డుకున్నాడు. అదొక కారణము. దాంతోపాటు ఈ రంగంపేట గ్రామంలో రవీందర్ రెడ్డి 3.5 ఎకర్స్ ఇవి ప్లాట్స్ చేశాడు. ప్లాట్ చేస్తే అతను దాన్ని కూడా అనిల్ అమ్మనీయకుండా అడ్డుకున్నాడు. వచ్చే వాళ్ళని కూడా బెదిరించి అమ్ముకున్నాడు. దాంతోపాటు రవీందర్ రెడ్డి గురించి ఊళ్ళో ఆయనకు ఇవి అక్రమ సమాధానాలు అని చెప్పి ఊళ్ళో ప్రచారం చేస్తుందని చెప్పి కూడా ఆయన మీద కోపం ఉంది. అది అట్లా నడుస్తున్నది. అది రవీందర్ రెడ్డికి ఆయన మధ్య సంబంధం. A2 ఉన్నాడు. A2కు అనిల్ కూడా ఇద్దరి మధ్య కూడా వైరం ఉంది. ఏం చేయాలని చూసి కత్తులతో చేస్తే ఏమైందంటే వాళ్ళు ఏం నమ్మారంటే అనిల్ చాలా మంది తిరుగుతున్నాడు కదా, కాబట్టి ఆయన దగ్గర వెపన్ ఉండొచ్చు అని అనుకున్నారు. కాబట్టి మనం కత్తులతో ట్రై చేస్తే మననే ఫైర్ చేసే అవకాశం ఉంది. అందుకని కత్తి కాదు, వేరే వెపన్ సంపాదించామని అనుకున్నారు. రాజకీయంగానూ ఎదుగుతున్న అనిల్ సెటిల్మెంట్లు, దందాలు సాగిస్తుండటం, పెద్ద ఎత్తున డబ్బు కూడబెట్టడంతో ఖచ్చితంగా అతని వద్ద తుపాకీ ఉంటుందని భావించిన నిందితులు తాము కూడా తుపాకీతోనే అంతమొందించాలని పథకం వేశారు. బీహార్ నుంచి తుపాకీ తెప్పించారు. పాట్నాకి వెళ్లి ఒక సునీల్ అనే అతని సచిన్ కుమార్ అనే దగ్గర నుంచి ఒక పిస్టల్ కొనుక్కొని వచ్చాడు. 0.32 పిస్టల్ కంట్రీ మేడ్. వెపన్ పెట్టుకున్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. ఒరిగుంతం దగ్గర సబ్ స్టేషన్ ఉంది. ఆ ఒరిగుంతం దగ్గర వచ్చిన తర్వాత సడన్గా మన నాగభూషణ్ ఏం చేశాడంటే తన 8 కార్ తీసుకుపోయి ముందర అనిల్ కార్ ముందర పెట్టాడు. పెట్టిన తర్వాత వీళ్ళు వచ్చి డీజల్ కార్ వెనక పెట్టారు. పెట్టిన తర్వాత దిగిపోయి దగ్గర పోయి అడ్రస్ అడినట్టు అడిగి తీసేసి షాబుద్దీన్ తీసి ఫైర్ చేశాడు. వీళ్ళు నియర్ నుంచి ఫైర్ చేశాడు. చాలా దగ్గర అంటే జస్ట్ ఒక 2 జాగాల దూరం నుంచి ఫైర్ చేశాడు. ఫైర్ చేసి తప్పించుకున్న క్రమంలో అనిల్ బండిని గట్టిగా కొట్టేవారు. అది పోయి గేటు తగిలింది. అది ట్రాన్స్కో ఆఫీస్ గేటు తగిలింది. అది అంతవరకు తగ్గి చంపేశారు. అధికారం అనిల్ను అణుకుగా ఉండనీయకపోగా అవమానం నిందితుల్లో కక్ష పెరిగేందుకు కారణమైంది. వెరసి నిన్నటి వరకు స్నేహితులుగా కలిసిమెలిసి తిరిగిన వారిలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోగా మరికొందరు హత్య కేసులో నిందితులుగా జైలుపాలు కావాల్సొచ్చింది. వ్యక్తిగత కక్షలకు రాజకీయ వివాదాలు తోడవ్వడంతో పాటు ఆర్థిక కారణాలు హత్యకు దారితీశాయి.